హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ మలయాళ లాగ్స్. వెళ్తుండు అయ్యో మా లగేజ్ ఇలా నా సాకెట్లు ఉన్నాయి, ఇలా ఇంటికి తీసుకపోతాడో లేదో అంటారు. ఆడు కూడా పోయినందుకు అయ్యో గీడు మా ఫ్రెండ్ గాడు పెళ్లి చేసుకోరా ఇంటికోరా అంటే పోతలేదు. 30 ఏళ్ళు వచ్చినాయి. అయ్యో గీడికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఇంటికోరా అంటే దుబాయ్లో వాడి సత్తులు. అయ్యో ఇండియాకి పోయేటాడు గీడు. ట్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తారు కానీ ట్యాక్స్ వస్తలేదు ఇంకా. ఇక మొద్దు కనబడుతుండే కదా, ఏంది ఈ ఫోను కెమెరా ట్యాక్స్ వచ్చింది, ఆపుతాడో లేదో. ఆపే దండం పెడితే మాపే ట్యాక్స్ ఆపుతాడు. వాప కూడా వీకిండు. ఇక ఇటే వస్తుండు పొడుగు అట్లది. ఈడే మొద్దోడే సామాన్ మోస్తుండు. అంద కిలో సామాన్ లేకపోతే మొయ్యనే పోవు కానీ మోస్తుండు. మన మెత్తడు పోతుండు. ఇంత పేరు రకేసు తీరా పోతుండు. టాక్సీ కాడికి పోతున్నాం. ఈడు కిరణ్ గాడు వెనక రమేష్ గాడు ఉన్నాడు. ఆడు కనబడ్డాడు వీడియోలల్లా. ఇక ఈడే రమేష్ గాడు. మొద్దోడు కిలో సామాన్ లేకపోతే మన్నన్న ముట్టపోవు. అయినా కానీ కిలో సామాన్ ఉంది కాబట్టి కొంట పోతుండు. ముంగడమ్మ సోప్ వాళ్ళందరూ పోతారు. సూపర్ మార్కెట్ ఇది. అలా ఓసియా ఒక్కడే పోతుండు. వీళ్ళందరూ సోకే పోతురు ఆడదాకా. ఎయిర్పోర్ట్లో ఫోటోలు దిగచ్చు అని లేకపోతే ఓపు జూమి ఎత్తున్నారు. వీళ్ళందరూ వాళ్ళే. ఇక గీడే మసోపుతాడు. ఐఫోన్ కొనుక్కొని పోతుండు. దానికి 5200 పడ్డది. 16 Pro Max. పైసలు లేవన్నాడు కానీ లాస్ట్ మూమెంట్లో కొనుక్కొని పోతుండు. వాళ్ళకి చెప్పలేడు. ఇట్టనే ఉంటుంది. అయ్యో తిగ్గుపడుతుండో. గింత తిగ్గు ఉండదు మనిషికి. ఈడు మొదోడు ఈడు కూడా పోతాడు. ఇద్దరు కలిసి పోతారట వచ్చే నెల. పోతుంది దుబాయ్. ఇప్పుడు మేము అటు సైడ్ పోవాలి. అటు సైడ్ పోతేనే ట్యాక్సీలు వస్తాయి. అల్మదీనా హైపర్ మార్కెట్. దిస్ వన్ డే టు డే జమ్మూ. ఈ వంశాయన్ బారు కిందికి పోతలేదు, అంత పడుతున్నాడు. నాకు తొందర పోతుంది. ఎవడంట నిన్ను నమ్మింది. ట్యాక్సీ కోసం చూస్తే ప్రైవేట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కాలి ఇక మనం. ఇక అయిపోయింది. అందరం ఎక్కుమన్నాడు. లగేజ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం. టెన్షన్గా ఉన్నది. ఇటు పోతాడా మరి ఇటే రిటర్న్ వస్తాడా. ఫ్లైట్ టైం అవుతుంది. తొందరగా పోవాలి. ఫాస్ట్గా పోతున్నాం. పోతుండు ఏడే ఆడల కంటే ఎక్కడ రెడీ అయ్యిండు. మరి ముందు వెళ్తే అయిపోవు కదా. నేను అదే చెప్తున్నా, ముందు పోదాం రా ఒక అర్ధగంట ముందు పోతే అయిపోతున్నాయి. పెళ్లి సూపులకు కూడా గిట్ట రెడీ కాలేడు. ఇంటికి పోదామని ఏడు ముఖంలో కళ వచ్చింది. ఆ పెళ్లి కొడుకు కళ వచ్చింది. ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళైనాక కూడా కళ మాట్లాడతావు కానీ. అరే అన్నున్న బిర్యానీ అంతా ఈడే తిన్నారా. అరే ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎమిరేట్స్ ఎయిర్పోర్ట్ ఇది. నేను పోతే అన్ని రూట్లు చెప్పుతున్నాను రమ్యానికి. నేను లేక ఇప్పుడు ఆడు ఒక్కడు పోతుండు కాబట్టి ఇంత ఇబ్బంది, భయం అవుతుంది. నెక్స్ట్ టైం పోదాం. వీళ్ళందరికీ నేనే రూట్ చూపిస్తా. 3 నెలల ఇంటికి పోతుంటే పెళ్లి చేసుకుంటాను పోతాడా. అప్పుడు పోయినప్పుడు నువ్వు వేసుకొని సుఖంగా ఉన్నావు. ఇదే ఎయిర్పోర్టు. ఈడ దిగాలి ఇక. మెట్రో పోతుంది. అయ్యో ఇది ఫ్రీ, వాళ్ళకైనా ఫ్రీయే, పైసలు పెట్టకు. అంటే ఇంటికి ఉండవరాదు, ఫ్రీ అంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ చూసినా ఇంటికి పోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే నాకైతే ఇంటికి పోతే అనిపిస్తుంది. నేను కూడా పోతున్నా ఫ్రెండ్స్. ఎంట్రన్స్ 2 ఇక్కడ నుంచి ఎగురుతుంది ఫ్లైట్. అంటే లోపల బాగా దూరం పోవాలి. ఇది అంత ఎయిర్పోర్టే. ఇక్కడ వైఫై ఫ్రీ, ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. బట్టలు రావని అన్ని బట్టలు. ఇక్కడ మా పబ్లిక్ అయితే లేరు, ఇవాళ తక్కువ ఉన్నారు పబ్లిక్.
రియల్ ఎయిర్పోర్ట్ మంది అరే ఎక్కడరా ఫ్లైట్ మనది ఏడా? ఈ డబుల్ కెమెరా లేడు ముఖంలో కలయుడు ఎట్లా వచ్చింది. ఎయిర్పోర్ట్ అయితే విశాలంగా ఉన్నది. దుబాయ్లో ఎయిర్పోర్ట్ ఇది. ఇవాళ సండే కదా, పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఫ్లైట్లు ఎగిరేడి మొత్తం ఇక్కడనే ఉంటాయి. లిస్టు ఇక్కడనే చూసుకొని మనం ముంగడుకోవాలి. ఇక పాస్పోర్టు, టికెటు. అరే ఫస్ట్ అయితే ఇవి చూసుకోవాలి. ఇక ముందు ఇక మనకి సామాన్ ఉన్నా లేకుండా ఏం కాదు, ఫస్ట్ అయితే ఇవి చూసుకొని పోవాలి. అరే ఆడ దగ్గర రావచ్చు కానీ. అరే సామాన్ ఏమైనా తీసేస్తే రావచ్చు, చూద్దాంపా. ఇక్కడనే చెక్కింగ్ జరుగుతాయి. ఫస్ట్ ఇక్కడనే చెక్కింగ్ జరిగి ఇక్కడ చెక్కింగ్ అయిపోతే ఇక లోపలికి పోవడే. ఇక్కడ లగేజ్ ఎక్కున్నా అని సామాన్ తీసేస్తారు. ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్లకు పోవడానికి ఇది లైన్ కట్టాలి. ఇక్కడ అందరు లైన్ కట్టలేదు, ఇక్కడ లైన్ కట్టాలి. ఎక్కువగా మనం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి జోకి అంత పంచాయతీ ఉండే బదులు మనం ఫోటో కానీ ఇప్పుడు కిలో ఎక్కువ 2 కిలోలు ఎక్కువ ఫైన్ కంపల్సరీ కడితేనే అది మనకు ఓకే అని మనకు అది ఇస్తుంది. పక్కపొంటి రూమ్లో ఆడు కూడా పోతుండు. ఎమిరేట్స్ ఫ్లైట్ లగేజ్ అయిపోయింది, పంపించండి. ఇక పోతుండే. ఇక బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అరే బాయ్ ఆపించండి రా. ఇలా అన్నగాడు పోవడేదో కానీ మా తమ్మునికి ముఖంలో కళ వచ్చింది. జైలుకి వెళ్ళి రిలీజ్ అయినట్టు. అట్లా పడిపోతుండు. స్ట్రేట్ వెళ్ళి లైట్ తీసుకుంటే వెయిటింగ్ ఆన్. ఇక్కడనే ప్యాక్ చేస్తారు. బ్యాగింగ్ మనం ఒకవేళ ఇంటికాడ బ్యాగ్ వేసుకోకపోతే ఇక్కడ బ్యాగ్ వేసి పంపించాలి. ఆడు వేయండి. ఇక మేము పోతున్నాం. మెట్రో పోవాలి. అబ్బాయి వాళ్ళకి ఎంత దిగుడే మళ్ళీ ఇక అనిమినేషన్ హైలైట్ ఉన్నది. దీనిపై తెచ్చుకుంటాడు. వాటర్ ఫాల్ వాటర్ చూసే ఇదంతా క్రియేట్ చేసింది. అది నాకు ఎక్కువ బాగుతుంది. ఇక అది కింద అచ్చేటోళ్ళు అసలు ఆడికి వస్తాను కిందికి వస్తుంది పోయేటోడు నీది కాదు. నువ్వు ఎవరికి వచ్చావు? స్టేట్ మిగిలి మీకోతే మెట్రో చెప్పు ఇది మా వాళ్ళకి తెలియదు చెప్తున్నారు. కానీ క్లోజ్ ఉన్నది రా అంటే ఎక్కిపించింది. అంతా ఫ్లైట్ లోపలికి చూపిద్దాం అనుకున్నా, కానీ అది లోపలికి కలవలేదు. మీదకి వెళ్ళి పోతుంది ఫ్లైట్. చిన్నగా కనిపిస్తుంది అదే ఫ్లైట్. నడిచేటోళ్ళకి ఇబ్బంది కాకుండా అయితే ఇక ఐస్ పోరగాళ్ళు మంచిగా నిలబడి వస్తుళ్ళు. ఇక ఐస్ పోరగాళ్ళు గిలకెళ్ళి పోవాలి. అట్లా